నర్సాపురంలో ఉషారాణి అనే ఓ మహిళకు బంగారు కుదవ వ్యాపారికి మధ్య వివాదం నెల్లూరుకు చేరింది. ఆమె నెల్లూరుకు వచ్చి కేసు పెట్టింది. తరువాత మీడియాతో మాట్లాడింది. తాను నెల్లూరులో లా కాలేజీలో చదువుతున్నానని, అందుకే నెల్లూరుకు వచ్చానని చెప్పింది. నర్సాపురంలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ తనపై చేసినటువంటి ఆరోపణలను కిలాడీ లేడీ అంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది. కిలో బంగారం కుదవపెట్టిన తాను ప్రతి నెలా వడ్డీ కడుతున్నానని, ఇప్పుడు ఆ బంగారం నకిలీదని చెప్పడం దారుణమని చెప్పింది. 3 సంవత్సరాలుగా లేని అనుమానం ఇప్పుడు గోల్డ్ రిలీజ్ చేసేటప్పుడు ఎందుకు కలిగిందని నిలదీసింది. ఈ కేసులో తనకు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసు కానీ ఫోన్ కానీ రాలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగలేదని, నన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తున్నారు, తిరిగి తనపైనే కేసు పెట్టారని చెప్పింది. నా పేరు సిరిగినేడు ఉషారాణి. నర్సాపురం పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అనే వ్యాపారి దగ్గర సుబర్మాల్ జైన్ అనే వ్యాపారి అతని దగ్గర నేను గత 3 సంవత్సరాలుగా బంగారాన్ని కొదువు పెడుతూ ఉన్నాను. అది ఒక అమౌంట్ కాదు, దాదాపుగా 23 రకాల రిసిప్ట్లతో 47 లక్షలకు పైబడే ఉంది. దానికి సంబంధించి కేజీ బంగారానికి ప్రతి నెల నేను వడ్డీ చెల్లిస్తూ ఉన్నాను. ఆ వడ్డీకి సంబంధించిన తగిన రసీదులు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఉండగా నేను ప్రతి నెల వడ్డీ కడుతూ 20వ తారీఖు కూడా వడ్డీ కట్టడానికి సదరు జైన్ ఆయన వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సరే ఈవినింగ్ రమ్మని అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఇదంతా అమ్మేమని నేను చెప్పినప్పుడు అప్పటి వరకు లేని ఒక రాంగ్ ఎలిగేషన్తో నన్ను ఇదంతా నకిలీ బంగారమేను, నకిలీ బంగారం నా దగ్గర తాకట్టు పెట్టావు, ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను చంపేస్తాను అని బెదిరించి, అండ్ దానికి అనుగుణంగా దానికి సంబంధించిన ఇది చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానని నేను వెంటనే అనగా, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు తాకట్టు పెట్టాను నా షాప్లో నా పేరు చెప్పకుండా నువ్వు నా దగ్గరికి ఇప్పుడే అమ్మడానికి వచ్చినప్పుడు ఇదంతా మేము నకిలీ అన్నాము అని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. అప్పుడు సదరు స్థానిక పోలీస్ స్టేషన్ నర్సాపురం పోలీస్ వారిని ఆశ్రయించినప్పుడు అక్కడ సిఐ గారు లేరని అలా 2 సార్లు వెళ్ళాను. నాకు అక్కడ న్యాయం జరగలేదు. ఈలోపు సేటు దగ్గర నుంచి నాకు ప్రాణభయం ఉంది అని బెదిరింపులు ఎక్కువయ్యాయి. దానికోసం నేను నెల్లూరు న్యాయ కళాశాలలో లా చదువుతూ ఉన్నాను. దానికోసం ఇక్కడే నేను న్యాయాన్ని తేల్చుకుందామని ఇక్కడికి వచ్చి సదరు నెల్లూరులో కంప్లైంట్ ఫైల్ చేశాను. దానికి అనుగుణంగా కేసు జరుగుతూ ఉంది. కానీ తప్పుడు ఆరోపణలతో నేను కిలాడీ లేడీని అంటూ నన్ను మీడియాలో కించపరిచి చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను మానసికంగా కృంగుబాటుకి గురి చేసి నన్ను ఫాల్స్ ఎలిగేషన్తో ఎలాగైనా సరే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నిజం చేయాలని పలుకుబడి మరియు డబ్బు దుర్వినియోగంతో నా మీద రాంగ్ ఎలిగేషన్స్తో చేస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనికోసం నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సదరు వాళ్ళు దానికోసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. తగిన ఆధారాలు సాక్ష్యాధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను దీన్ని లీగల్గానే ప్రూవ్ చేసుకుని ఆ వ్యాపారి పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అనే వ్యక్తి, సుబర్మాల్ జైన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను పూర్తిగా కంప్లీట్ సీజ్ చేయిస్తానని, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేసి ఇది చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. మీరు చేసే వ్యాపారాలు, మీరు చేసే స్ట్రాటజీస్, మీది దొంగ వ్యాపారం, మీది చేసే దొంగ అని మీరు ఏ ఆధారం లేకుండా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నా మీద ఎట్ట కడతారని ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీకు ఏదైనా సరే ఒక ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడైనా సరే మీరు క్వశ్చన్ చేయాలి. అవతల పక్క ఉన్న పార్టీకి కూడా ఫోన్ చేసి ఏంటి మీ మీద కంప్లైంట్ వచ్చింది అనే ఒక ఫోన్ రావాలి. అటువంటి కాల్స్ కూడా నాకేమీ రాకుండా నా మీద తప్పుడు కేసులు కట్టి నన్ను బెదిరించి నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని అర్జెంటుగా ఆపకపోతే నిన్ను చంపేస్తాం, నీ ఫ్యామిలీని చంపేస్తామనే ఈ రకంగా నన్ను బెదిరిస్తూ నన్ను మానసికంగా కృంగుబాటు చేసేసి ఈ విధంగా చేస్తున్నటువంటి సదరు పార్శ్వనాథ్ బ్యాంకర్స్ యజమాని సుబర్మాల్ జైన్ను అండ్ తనకు ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి నాకు తగు న్యాయం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలు అయిందండి. నేను ప్రతి నెల వడ్డీ కడుతూ ఉన్నాను. ప్రతి నెల వడ్డీ కట్టినప్పుడు కూడా నేను అమౌంట్ ఏమి పే చేయనండి. రూపాయిన్నర వడ్డీ వచ్చేసి నేను దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏం తీసుకెళ్ళను. దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి, ఆ ఆర్నమెంట్ నేను సేల్ చేస్తాను. ఆ ఆర్నమెంట్ సేల్ చేసింది వచ్చిన అమౌంట్ వడ్డీ కింద జమ చేసుకోమంట. అప్పుడు నేనేం చెప్పలేదు. అప్పుడు రాన్ ఎలిగేషన్ ఒకేసారి వడ్డీ ఎక్కువ అయిపోతుంది, నాకు అనవసరంగా అంతా వడ్డీకే జమ అయిపోతుంది, అది ఎంత వచ్చినా 5 లక్షలు వచ్చినా 10 లక్షలు ఒక ముఖంగానే నాకు
కావాలన్న ఒక ఉద్దేశంతో, రఫ్గా చెప్తున్నాను, ఒక ఉద్దేశంతో నేను మొత్తం అంతా నాకు జమ చేసి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడే మీరు నా రాంగ్ ఎలిగేషన్తో ఎట్లా చెప్తారు? మీరు 23 పొద్దుల్లో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని నేను ప్రతి దానికి ప్రొడ్యూస్ చేశాను. నేను డీసీఓ ఆఫీస్ అండ్ ప్రతి దానికి కూడా కంప్లైంట్ పెడతాను. అండ్ హ్యూమన్ రైట్స్లో కూడా పెట్టున్నాను నేను దీనికి సంబంధించినటువంటి దానికి సాక్ష్యాధారాలు, బిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అండ్ మీరు ప్రతిసారి బంగారం తీసుకునేటప్పుడు ఒక చిన్న ఉంగారం మీ కొట్లో తాకట్టు పెట్టినప్పుడే 10 సార్లు గీతుకొని ఇస్తారే. 47 లక్షలు మీరు నమ్మకంతో ఇచ్చారు అంటే మీ మాయమాటలు నమ్మడానికి ప్రజలు ఏమి అంత అమాయకులు కాదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారన్న ధైర్యంతోనే నేను పోరాడుతున్నాను. మీ బెదిరింపులకి నేనేం బెదిరిపడను. మీరు ఎఫ్ఐఆర్ కడతారా కట్టుకోండి. నేను కోర్టులో న్యాయంతో మీ కొట్టు సీజ్ చేసేంత వరకు నా అడుగులు పడతా ఉన్నాయి. దానికి సంబంధించి నేను అసలు మీడియా ముందుకు రాకూడదు అని అనుకున్నాను. కాకపోతే మీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల దానివల్ల నాకు మానసికంగా కృంగుబాటుకి గురయ్యి నేను చేసే పనిలో నేను కొంచెం ప్రశాంతతని మిస్ అవుతున్నాను, మానసికంగా కుంగిపోతున్నాను. సో దానికోసం పెద్దల సమక్షంలో మొత్తం ఏదైతే నేను కంప్లైంట్ చేసిన దాని సమక్షంలో తీసుకుని మీడియా ముందుకు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు.